today we shall read Psalms 23 verse 3. He refreshes my soul. He guides me along the right paths for his name's sake. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఏమిటంటే ఆయన మన ప్రాణంను సేద తీర్చేవాడై ఉన్నాడు. సేద తీర్చుట. చూడండి, ఈ లోకంలో మనకి బాగా దాహమైనప్పుడు ఏం చేస్తాము? ఎక్కడైనా నీళ్ళు దొరికితే బాగుండు అని అవి దొరికినప్పుడు తాగినప్పుడు పిల్లరా ఎంత తృప్తిగా ఉంటుంది, అలసట తీరిపోతుంది. ఇంకా చెప్పాలంటే అది మన ప్రాణమును తెప్పరడ చేస్తుంది కదండి. సేద తీర్చుకునుట. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఎన్నోసార్లు సేద తీర్చుకోవడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళుంటాం, ఏవేవో చేస్తుంటాం. కానీ మన యొక్క ప్రాణమునకు సేద తీర్చేవారు యేసు ప్రభువారి సత్యాన్ని గుర్తించి ఆయన వద్దకు వచ్చినప్పుడు పిల్లరా మన ప్రాణము తెప్పరిల్లుతుంది. మన ప్రాణము కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తబడుతుంది. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు దాన్ని తిరిగి బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. కాబట్టి దావీదు వల్లే మనం కూడా అనగలము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని. ఉదయకాల సమయంలో నీ సేద తీర్చేవారు ఒకరున్నారని సత్యం గుర్తించి ఆయన వద్దకు ఉన్న పాటునరా. తద్వారా నీ జీవితంలో, నీ యొక్క కుటుంబాల్లో సేద తెచ్చబడతారండి. శాంతి సమాధానంతో ఉంటారు. అందుకంటే ముఖ్యంగా ఈ గొప్ప రక్షణ కృపను పొందుకుని దాని యొక్క ప్రతిఫలమును అనుభవిస్తాం. అలాంటి కృపను ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయనా, ఈ లోకంలో మా ప్రాణము సేద తీర్చబడాలంటే మీ వద్దకే రావాలి ప్రభువా. మీరే మాకు ప్రాణమునకు సేద తీర్చేవై ఉన్నారు. ఎన్నోసార్లు సేద తీర్చుకోవడానికి ఏవేవో చేస్తున్నాం, ఎక్కడెక్కడో వెళ్తున్నాం. కానీ మీరు జీవజలములు ప్రవహింపచేసే దేవుడవు. జీవజలములు మీ వద్ద ఉన్నవి కాబట్టి ఈ ఓట వద్దకు వచ్చిన ఆయన తృప్తి పొందడానికి సహాయం ఇచ్చేయమని మళ్ళీ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మా ప్రాణములకు సేద తీర్చేవాడు మీరున్నారు కాబట్టి ఇంకా మేము బ్రతుకున్నాం నాయన. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియుని మీరు బలపరచండి. ఒకవేళ తెప్రిలో ఉన్న ప్రభువా, ఆయా పరిస్థితులు గుండా సేద తెచ్చుకోలేకపోతున్నా మీ వద్దకు వచ్చి ఈ గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని దినమంతా మీరు కింద భద్రపరిచి ఆత్మీయంగాను శారీరకముగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 23 and verse 3, He restores my soul. This verse reminds us that God is deeply concerned with our inner renewal and moral direction. When we feel weary, uncertain, or overwhelmed, He restores our strength and clarity.